క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, న్యూ బోయనపల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు అనల పాల్, క్యాథరిన్, హేమలత ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కూతురు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి జొన్నకుట్టి, అనల కుమారి, నవీన్ పాల్, ప్రియాంక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, జడ్చర్ల విచారణ, గురుశ్రీ అనిల్ కొమ్మారెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అల్లం వినోద్ రెడ్డి, స్వర్ణ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, గొల్లప్రోలు విచారణ, ఎం సుజాత, సురేష్ బాబు, కీర్తి, ఐశ్వర్య, హర్షిత ప్రియదర్శిని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియమాత పేరట సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మల్కపురం విచారణ, కుప్పిలి రాజు, మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు మరియు కుమారులకు మంచి ఉద్యోగాలు దయచేయమని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రభుని శుభనామము ధరణిలో తేజము,
దేవుని స్మరణయే జీవితానందము. ప్రభుని శుభనామము ధరణిలో తేజము. దేవుని స్మరణయే జీవితానందము. భక్తితో చేయుదా దైవ సంకీర్తనం. నిరతము పాడుదా నవ్య గీతాలను. భక్తితో చేయుదా దైవ సంకీర్తనం. నిరతము పాడుదా నవ్య గీతాలను. పాడుదాం ప్రభుని పాటలే పూజలో. ప్రభుని ప్రేమతో భక్తితో పాడుదాం ప్రభుని పాటలే పూజలో. వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయగా. భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. ప్రియమైన దైవ ప్రజలారా, దివ్య బాలయేసు పవిత్ర నామములో మేమందరినీ ఈ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలిలో మనం ప్రత్యేక విధంగా ఈనాడు ఈ ప్రత్యక్ష ప్రసారానికి విరాళాలు ఇచ్చినటువంటి గువ్వల జోజియ కుటుంబము కొరకు ప్రార్థించుకుందాం. దేవుడు వారి యొక్క ప్రత్యేకమైన వాళ్ళు నెరవేరుస్తూ వారి జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ముఖ్యంగా స్వస్థతలు, విడుదల, అభిషేకము జరగాలని కూడా ఈ దివ్య బలిలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులో ప్రియమైనటువంటి దివ్య బాలయేసు భక్తులారా, ఈనాడు మనము సామాన్య కాల 24వ ఆదివారాన్ని జరుపుకుంటున్నాం, కొనియాడుతున్నాం. ఈనాడు మనము ధ్యానించేటువంటి అంశము క్రైస్తవులారా, కథోలికులారా, మీకు క్రీస్తు ఎవరు? దీనికి సమాధానముగా ప్రతి ఒక్కరూ క్రీస్తును వ్యక్తిగతంగా అనుభవించినప్పుడే, వ్యక్తిగతంగా ప్రభువును తెలుసుకున్నప్పుడే క్రీస్తు ఎవరో, క్రీస్తు ఎలాంటి వాడు అనేటువంటి సమాధానము ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే ఈ క్రీస్తు ఎవరు నీకు అనేటువంటి సమాధానము మీకు రావాలంటే విశ్వాసమే దానికి మూలమెట్టు. ఎవరైతే విశ్వాసముతో ప్రభు శిష్యుడిగా జీవిస్తాడో వాడికి క్రీస్తు ఎవరో తెలుస్తుంది. మరి అలా తెలుసుకున్న వ్యక్తి క్రీస్తుకి ప్రియమైన శిష్యుడిగా జీవిస్తాడు. కాబట్టి ఈ ధ్యానాంశం గురించి మనము ధ్యానించుకుంటూ మరి అందరం ప్రశ్నించుకుందాం. నా ఈ క్రైస్తవ జీవితంలో నేను క్రీస్తుకు ఎంతగా ప్రాముఖ్యతనిస్తున్నాను? క్రీస్తు ఈ లోక రక్షకుడు నాకు ఎవరు అనే సమాధానం కొరకు ప్రార్థించుకుందాం. దేవుడు మన ఆధ్యాత్మిక కన్నులు తెరవాలని, మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఆయనను తెలుసుకునే శక్తి మనకు దయచేయమని దివ్య బలిలో ప్రార్థించుకుందాం. చేసిన ప్రతి పాపమును, తప్పిదమును గుర్తు తెచ్చుకొని కరుణామైన ప్రభువు నుండి పాపక్షమాపణను కోరుకుందాం.
దైవమా దైవమా నా ప్రాణదాయమా దైవమా దైవమా నా ప్రాణదాయమా దయ చూపి నన్ను మన్నించుమా కను పాపను కమ్ముకున్న కన్నీటితో దయ చూపి నన్ను మన్నించుమా కను పాపను కమ్ముకున్న కన్నీటితో నానివలే వెదకి నిన్ను చేరుకొంటిని దైవమా దైవమా నా ప్రాణదానమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా మహిమ గీతం పాడెదము మన దేవునికి భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును మహిమ గీతం పాడెదము మన దేవునికి భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల పాపాలను మోసిన ప్రభువ ప్రార్థన వినుమా దయ చూపుమా మా పాపాలను మోసిన ప్రభువ ప్రార్థన వినుమా దయ చూపుమా మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము తండ్రి కుడి ప్రక్క కూర్చున్న మా ప్రభువా ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము తండ్రి కుడి
ప్రక్క కూర్చున్న మా ప్రభువా, పరిశుద్ధుడవు నీవే ప్రభువా, ప్రార్థన వినుమా దయచూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా, ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతులకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతులకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా. మహిమా మహిమా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభుడవైన ఓ సర్వేశ్వర, మమ్ము కనికరముతో చూడుడు, మా మీద దయతలచి మా పాపములను క్షమింపుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లు మాపై కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయి శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని బోధార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేనూరకుంటిని. నా ముఖము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనును గాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెకుముకి రాయివలే గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీదెవడైనా నేరము మోపదలచునచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపించగలవాడెవడు? నా ప్రత్యర్థులు చిమ్మటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు. ఇది ప్రభువు వాక్కు. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. క్రియలు లేని విశ్వాసము మృతప్రాయమే. 2వ పట్టణము పునీత యాకోబు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. 2వ పట్టణము పునీత యాకోబు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. నా సహోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకొనినచో తన చేతలు దానిని నిరూపింపకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? కూడు గుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవితావసరములను తీర్పక సమాధానముగా వెళ్ళుడు, చలి కాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించి పనులు అనర్పబడనిచో క్రియలు లేని విశ్వాసము మృతప్రాయమే. కానీ నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలు ఉన్నవి అని ఎవరైనా పలికినచో దానికి సమాధానము ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లుండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును. ఇది ప్రభువు వాక్కు. పలికెను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. ఎనిమిదవ అధ్యాయము వచనములు 27 నుంచి 35 వరకు. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు, మార్గమధ్యమున ప్రజలు నేనెవరని చెప్పుకొనుచున్నారు అని అడిగెను. అందుకు వారు,
కొందరు బప్తిస్మ యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమని కొనుచున్నారు అని వారిని ప్రశ్నింపగా, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు, మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచే, ప్రధాన అర్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ రోజున ఉత్థానుడగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయములను తేట తెల్లము చేసెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి, అట్లు పలుకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము. నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరవిలిచి, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొనచుచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇవ్వగలడు? నన్ను గూర్చి, నా సందేశమును గూర్చి, ఈ పాపిష్టి వ్యభిచారతరములో సిగ్గుపడువానని గూర్చి మనుష్య కుమారుడు కూడా దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. అందరము కళ్ళు మూసుకొని ఒక నిమిషము ప్రార్థించుకుందాం. మీ హృదయమును ప్రభువుకు సమర్పించండి. ఇది ఎంతో పవిత్రమైన సమయము. దేవుని వాక్యమును ధ్యానించేటువంటి అమృతమైన సమయం. ప్రభువా, ఈ మంచి దినాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మేము మీ వాక్యమును ధ్యానించబోయే ముందుగా మా జీవితంలో మీకు సమర్పిస్తున్నాము. ముఖ్యముగా నా హృదయమును, నా జీవితాన్ని, నా ఆత్మను నీకు సమర్పిస్తున్నాను. నా హృదయము నిండా నీ పరిశుద్ధ వాక్కును నింపుకునే శక్తిని దయచేయండి. ప్రభువా, మీరు ఎవరో తెలుసుకునే విధంగా నా ఆధ్యాత్మిక కనులు, నా హృదయమును తెరవమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నేను నిన్ను ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా అనుభవము వచ్చే విధంగా నన్ను దీవించమని ప్రార్థిస్తున్నాను. పేతురు ఏ విధముగానైతే నీవు క్రీస్తువు అని పలికాడో శిష్యులకు కూడా చెప్తూ ఉన్నాడు. మీరు క్రీస్తువు అని ఎలుగెత్తి చెప్పాడు. ప్రభువా, మేము కూడా మా జీవితంలో మీరు మాకు ఏమవుతారో ఆ విషయాన్ని ఎలుగెత్తి చెప్పడానికి కావలసినటువంటి మంచి మనస్సును, మంచి హృదయాన్ని, ముఖ్యంగా ఆత్మను సంపాదించుకునే శక్తిని మాకు దయచేయమని మా నాథుడైనటువంటి యేసుక్రీస్తు పవిత్ర నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ప్రియమైన దైవ ప్రజలారా, నేను నా ఉపోద్ఘాతములో చెప్పినట్లుగా మనము ధ్యానించుకోబోయే అంశము, క్రైస్తవులారా క్రీస్తు మీకు ఎవరు అనే విషయం గురించి మనము ధ్యానించుకుందాం. ఈనాడు సువార్త పట్టణము మనము ఆలకించాము. సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభువు తన శిష్యులతో కలిసి కైసరియా ఫిలిప్పు ప్రదేశానికి వెళుతున్నటువంటి మార్గ మధ్యంలో శిష్యులను ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనము మార్కు శుభవార్తలో చూసినట్లయితే 8వ అధ్యాయము 27వ వచనములో ప్రభు ఈ విధంగా అడుగుతున్నాడు. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గ మధ్యమున ప్రజలు నేను ఎవరని చెప్పుకొనుచున్నారు అని శిష్యులను అడుగుతూ ఉన్నాడు. ఎందుకు క్రీస్తు ప్రభువు ఈ ప్రశ్న అడగవలసి వచ్చింది శిష్యులను? ఎందుకంటే క్రీస్తు ప్రభు తాను చేస్తున్నటువంటి సువార్త ప్రకటన, తాను చేసినటువంటి అద్భుత కార్యాలు, క్రీస్తు ప్రభు యొక్క మంచి పనులు, ముఖ్యంగా సైతాను వెళ్ళగొట్టడము, గుడ్డివారికి చూపు, కుంటివాడికి నడక, అస్వస్థతో ఉన్నవాడికి స్వస్థతను, అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఇవన్నీ ప్రజలు కళ్ళారా చూశారు. కాబట్టి మరి ప్రజలు నా గురించి, నన్ను గురించి ఏమి చెప్పుకుంటున్నారు అనేటువంటి విషయం గురించి ప్రభు తెలుసుకోవాలని కొంచెంగా ఆశ కలిగిందేమో. అంటే నేను మెస్సాయాగా ఈ లోకానికి వచ్చాను కాబట్టి వారు నన్ను మెస్సాయాగా, ఒక క్రీస్తుగా, ఒక అభిషక్తుడిగా నన్ను గ్రహించారా, నన్ను తెలుసుకున్నారా అనేటువంటి ఆశ ప్రభులో ఉండింది. అప్పుడు శిష్యులు ఏమన్నారు? ప్రభువా, మిమ్మల్ని చూసి వారు ఏలియా అని అనుకుంటున్నారు, అదేవిధంగా భక్త యోహాన్ అనుకుంటున్నారు, అదేవిధంగా గొప్ప ప్రవక్తల్లో ఒక ప్రవక్త అనుకుంటున్నారు అని శిష్యులు సమాధానం ఇచ్చారు. ఎందుకు మరి ప్రజలు క్రీస్తును చూసి ఏలియా అనుకుంటున్నారు, క్రీస్తును చూసి భక్త యోహాన్ అనుకుంటున్నారు, క్రీస్తును చూసి ఓన్లీ ఒక ప్రవక్తనే అని అనుకుంటున్నారు? అయితే ప్రియమైన దైవ ప్రజలారా, మొట్టమొదటిగా ఎందుకు వారు ప్రభువును చూసి, ఆయన కార్యములు చూసి, ఆయన గొప్ప పరిచర్య చూసి స్థాపకుడకు యోహాన్ అనుకుంటున్నారంటే, కొద్ది రోజుల క్రితమే ఆయన శిరచ్ఛేదనము గావించబడ్డాడు. కాబట్టి భక్త యోహాను యొక్క పరిచర్య, ఆయన ఉనికి, ఆయన శిష్యులు వాళ్ళ మధ్యలో జీవిస్తున్నారు. కాబట్టి అలా శిరచ్ఛేదనము గావించబడ్డటువంటి భక్త యోహాను మళ్ళీ దేవుని చేత మరలా పంపబడ్డాడేమో అని యూదులందరూ అనుకుంటున్నారు. ప్రియమైన దైవ ప్రజలారా, ఇది మొదటిది. రెండవది ఏలియా, ఎందుకంటే ఆయన ప్రవక్తలందరిలో గొప్పవాడు. అంతేకాదు ఆయన ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకుపోబడినటువంటి వ్యక్తి. కాబట్టి యూదులందరి యొక్క ఆశ, యూదులందరి యొక్క ఎదురుచూపులు ఏంటంటే, అలా దేవుడి యొక్క మహిమ చేత పరలోకానికి తీసుకోబోబడ్డటువంటి ఏలియా మళ్ళీ తిరిగి వస్తాడు అని వాళ్ళు ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇలా క్రీస్తు ప్రభు చేసినటువంటి అన్ని అద్భుత కార్యాలు, ఆయన వాక్య పరిచర్య చూసి ఈయన ఏలియానేమో అని భ్రమపడుతున్నారు. ఇక మూడవదిగా గొప్ప ప్రవక్త అని కూడా అనుకుంటున్నారు. ఎందుకు గొప్ప ప్రవక్త అంటే, పాత నిబంధనలో మనము చూసినట్లయితే అనేక గొప్ప ప్రవక్తలు ఉన్నారు. వారు గొప్ప కార్యాలు చేస్తారు. క్రీస్తు ఏ విధంగానైతే అద్భుతాలు చేశాడో, పాత నిబంధనలో కూడా చాలా మంది ప్రవక్తులు గొప్ప అద్భుత కార్యాలు దేవుని యొక్క నామమున చేశారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ అనుకుంటున్నారు, ఈయన ప్రవక్తలలో ఒకడు, ఒక గొప్ప ప్రవక్తగా మరి మా మధ్యలో వెలుస్తాడని అనుకుంటున్నారు. ప్రియమైన దైవ ప్రజలారా, ఇది ప్రజల యొక్క సమాధానము, క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని చూసి ఇచ్చినటువంటి సమాధానం. ఇకపోతే రెండవ ప్రశ్న, దీనిని మనం సాధారణ ప్రశ్న కింద కోవకి సంబంధించింది. ప్రభు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారనేది సాధారణ ప్రశ్న. అయితే ఇప్పుడు ఇదే ప్రశ్న మనందరినీ ప్రభు అడుగుతున్నారు. నీవు నా గురించి ఏమనుకుంటున్నావు ప్రియ క్రైస్తవుడా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక రెండవ ప్రశ్న వ్యక్తిగత ప్రశ్న, ఒక్కొక్కరిని అడుగుతున్నాడు ప్రభు. అయితే ఇక్కడ సువార్తలో చూసినట్లయితే
పేతురుని అడుగుతున్నాడు. పేతురు ఎప్పుడు శిష్యులకు ప్రతినిధిగా ఉంటాడు. అన్ని సందర్భాలలో పేతురు గారే ముందుగా ప్రభువుకు సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుకి ఇదే సమాధానం ఇస్తున్నాడు. ప్రభు అడిగినప్పుడు మరి ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు, మీరు నాతో జీవించిన వాళ్ళు, నాతో భుజించిన వాళ్ళు, నా వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి వారు, మీరు కల్లారా అద్భుతాలు చూశారు, నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అని శిష్యులందరినీ ప్రభు ప్రశ్నించినప్పుడు మరి పేతురు గారు చక్కటి సమాధానము 29వ వచనంలో మనం చూస్తున్నాం. మార్కు శుభవార్త 8వ అధ్యాయంలో. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింప, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే అర్థం ఏంటి అమ్మా? దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, లేకపోతే ఇంకో మాటలో అభిషక్తుడు అని. మనము ఇదే ప్రశ్నను మనం మరి మత్తయి శుభవార్తలో 16వ అధ్యాయము 16వ వచనంలో పేతురు గారు ఏం సమాధానం ఇచ్చారో ఒకసారి విందాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానం. నీవు సజీవ కుమారుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానం ఇచ్చెను. అక్కడ సమాధానం కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ సమాధానం ఒకటే పదములో నీవు క్రీస్తువు అని పేతురు సమాధానం ఇచ్చాడు. అయితే అక్కడ మనం 17వ వచనంలో చూసినట్లయితే ప్రభు ఏమన్నాడు? పేతురు, ఈ రహస్యాన్ని నేను దేవుని కుమారుడునని, క్రీస్తునని, మెస్సయానని నీకు ఎరుకపరిచింది నీ ఆత్మ శరీరాలు కాదు, పరలోకమందున నా తండ్రియే నీకు ఇది ఎరుకపరిచాడు అని ప్రభు పేతురుతో అంటున్నాడు. ఇక్కడ మనకు వచ్చేటువంటి సమాధానం ప్రియమైన దైవ ప్రజలారా, ఎందుకంటే పేతురు ఇతర అపోస్తులందరూ తమ జీవితములను క్రీస్తుకు, అదేవిధంగా వారి సర్వాన్ని ప్రభువుకు అర్పించుకున్నారు. కాబట్టి మరి ప్రతినిధిగా ఉన్నటువంటి పేతురు గారు క్రీస్తు గురించి గొప్పగా తను అనుభవాన్ని వ్యక్తపరుస్తూ మీరు క్రీస్తు ప్రభు అని చెప్పగలిగాడు. ప్రియమైన దైవ ప్రజలారా, మరి ఈ ప్రశ్న క్రీస్తు ప్రభు మనందరినీ అడుగుతున్నాడు. నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. నీ సమాధానం ఏంటి? ఇది వ్యక్తిగత ప్రశ్న. వ్యక్తిగత సమాధానము అందరికీ ఉండాలి. ఒకవేళ నీవు నాకు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అని సమాధానం చెప్పితే అది నీ సమాధానం అయి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ బైబిల్లో ఆ సమాధానం మనకు దొరుకుతుంది. ఎవరైతే క్రీస్తు ప్రభువుని, లోక రక్షకుని వ్యక్తిగతంగా అనుభవించగలుగుతారో, పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఆ వ్యక్తిగత అనుభవం ఉంటుందో వాళ్లకు మాత్రము వ్యక్తిగత సమాధానము సిద్ధంగా వాళ్ళ మనసులో ఉంటుంది. మరి నీ సమాధానం ఏంటి? ప్రభు గురించి, నీవు క్రీస్తు గురించి ఏమనుకుంటున్నావు? ఆయన ఎవరు? ఆయన ఏమిటి? ఆయన నీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి నీవు ప్రభువుకు ఎలాంటి సమాధానం ఇవ్వగలుగుతున్నావు? యూదా ప్రజలు వారికి పెట్టిన పరీక్షలో విఫలులయ్యారు. కానీ పేతురు తన పరీక్షలో విజయవంతుడయ్యాడు, సక్సెస్ అయ్యాడు. మరి నీవు, ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడు, ఈ పరీక్షలో నీవు సక్సెస్ అవుతావా? ప్రభు గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఆయన నీకు ఎవరు? ఈ సమాధానము ప్రతి ఒక్కరిలో రావాలి. రాకపోతే ఏంటి అంటే నీవు ప్రభువును వ్యక్తిగతంగా అనుభవం నీ జీవితంలో నువ్వు ఇంకా తెలుసుకోలేదు, లేకపోతే ఆయన అనుభవం నీ జీవితంలో రాలేదు నీకు అని వ్యక్తమవుతుంది. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే నీకు ఈ క్రీస్తు ప్రభు గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలంటే, వ్యక్తిగతంగా నువ్వు ఆయన అనుభవం నీకు రావాలంటే, ఆయన పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే కొన్ని విషయాలు మన జీవితంలో మనం పాటించాలి. పాటించినప్పుడు మనము కూడా పేతురు వలె
గొప్పగా ప్రభువుకు సమాధానం ఇవ్వగలుగుతాము, ఆయనకు సమాధానం ఇచ్చేటువంటి తన బిడ్డలుగా మనం జీవించగలుగుతాము. ఏంటి ఇవి విషయాలు ప్రియమైన దైవ ప్రజలారా? క్రీస్తు ప్రభువును అనుభవించడంలో, లేకపోతే అనుబంధం పెంచుకోవడంలో, అదేవిధంగా అనుభూతిని మనకు కలగాలంటే చేయవలసినటువంటివి 4 విషయాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం చూద్దాం ప్రియమైన దైవ ప్రజలారా. మొట్టమొదటిది, క్రీస్తు ఉనికి కొరకు, ఆయన కొరకు మనం దాహం కలిగి ఉన్నప్పుడే ఆయన ఎవరో నీకు ఆయన విశదపరుస్తాడు. ఇది మొట్టమొదటిది. నీవు ప్రభువును తెలుసుకోవడానికి ఏ విధంగా ఆశ కలిగి ఉన్నావు? ప్రభువును తెలుసుకోవడానికి ఆధ్యాత్మికంగా దాహం కలిగి ఉన్నావా? అలా ఉన్నట్లయితే ఆయన నీకు తన గురించి విశదపరుచుకుంటాడు. రివీల్స్ హిమ్సెల్ఫ్ టు యూ. ఆయన తన గురించి నీకు వ్యక్తపరుచుకుంటాడు, నేను ఎవరిని అని. అయితే మనము ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయము 13వ వచనము ఒకసారి చదువుదాం. మీరు పూర్ణ హృదయముతో నన్ను వెదుకుదురు, నీవు నన్ను పూర్ణ హృదయముతో నన్ను వెదుకుదురు, నన్ను వెదుకుము, నేను మీకు దొరుకుదును, నేను నీకు దొరుకుదును. మళ్ళీ ఒక ప్రశ్న, నీవు క్రైస్తవుడిగా, క్రీస్తు విశ్వాసిగా, క్రీస్తు సేవకుడుగా, క్రీస్తు శిష్యుడుగా నీ నిండు హృదయముతో, మంచి హృదయముతో ప్రభువును వెతుకుతున్నావా? ఆయన అనుభవించడానికి, ఆయనను అనుభూతి పొందడానికి నీవు దాహము కలిగి ఎదురు చూస్తూ ఆయనను వెతకడానికి ప్రయత్నిస్తున్నావా? ఒకవేళ నీవు ఇది ఉంటే ఆయన ఎవరో నీకు విశదపరుచుకుంటాడు, ఎరుకపరుచుకుంటాడు. అది నీ వ్యక్తిగత అనుభవము అవుతుంది నీ జీవితంలో. ఇది మొదటి విషయం. రెండవది ప్రేమైన దైవ ప్రజలారా, వినయముతో క్రీస్తు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన తన గురించి నీకు ఎరుకపరుచుకుంటాడు. ఎవరైతే వినయముతో, గర్వంతో కాదు, వినయముతో నిన్ను నీవు తెలుసుకొని నువ్వు క్రీస్తు బిడ్డవని, క్రీస్తు సేవకుడువని, క్రీస్తు పరిచారకుడని, క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నానని అదే వినయముతో, మంచి మనసుతో, మంచి హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు సమర్పించుకున్నప్పుడు, ఆ వాక్యము చదివినప్పుడు, నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించుకున్నప్పుడు ఆయన తన గురించి నీకు విశదపరుచుకుంటాడు. అది నీకు వ్యక్తిగతంగా అనుభూతి కలుగుతుంది నీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటి యోహాను రాసిన లేఖ 3వ అధ్యాయము 24వ వచనములో వాక్యము సెలవిస్తుంది ఏ విధంగా మనం ప్రభువుకు వినయం కలిగి ఉండాలో. మొదటి యోహాను 3:24. దైవ శాసనములకు విధేయులగు వారు దేవుని యందును దేవుడు వారి యందును ఉందురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరంట? దైవ శాసనములకు ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారో, అంటే విధేయత వినయము కలిగి జీవిస్తారో వారికి ప్రభు యొక్క రహస్యము విశదపరచబడుతుంది. తన యొక్క నిజ స్వరూపాన్ని, తన రహస్యాన్ని మీకు ఎరుకపరుచుకుంటాడు. అప్పుడు నీకు వ్యక్తిగతంగా అనుభూతి, ప్రభు ఎవరో నీకు తెలుస్తుంది. ఇక మూడవ విషయము, లౌకికమైన సంబంధం విడిచిపెట్టి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలపై నీ యొక్క బంధాన్ని తెంచివేసుకొని, ఈ లోక సంబంధమైన విషయాలపై నువ్వు వీటిని తిరస్కరించుకొని ప్రభువుని ఎప్పుడైతే అత్తుకొని జీవిస్తావో అప్పుడు ఆయన నీకు ఎవరో తెలియపరుచుకుంటాడు, నువ్వు తెలుసుకుంటావు. మొదటి యోహాను 2వ అధ్యాయము 17 నుంచి చదువుదాం. మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనం నుండి. ఈ లోకమును గాని ఐచ్ఛికమగు దేనినైనను ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించినప్పుడు మనము క్రీస్తు ఎవరో తెలుసుకోవడానికి మనకి అనేక రకాలుగా అడ్డంకులుగా ఉంటుంది ఈ లోకము. అది నువ్వు చూపించినటువంటి ప్రేమ ఈ లోకం పైన, ఈ లోక ఆశల పైన, అవి నిన్ను క్రీస్తు ఎవరో తెలుసుకోవడానికి అడ్డంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే నీవు ఈ లోక సంబంధమైన వాటిని, బంధాన్ని, సంబంధాన్ని తెంచివేసుకొని ప్రభువును అత్తుకొని జీవిస్తావో అప్పుడు
నువ్వు ప్రభువుని కనుగొంటావు నీ క్రైస్తవ జీవితంలో. ఇకపోతే చివరిగా 4వది ప్రియమైన దైవ ప్రజలారా, క్రీస్తు పైన పూర్తిగా ఆధారపడి జీవించడం, అదేవిధంగా రెండవ ఆలోచన కూడా లేకుండా ఉండడం. అంటే ప్రభు ఎవరో ఆయన తెలుసుకోవడానికి నువ్వు పరిపూర్తిగా ఆయనపై ఆధారపడి జీవిస్తావో అప్పుడు నీవు ఆయన ఎవరో తెలుసుకోగలుగుతావు. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 3వ వచనంలో అది మనకు విశదపరచబడుతుంది. క్రీస్తే సర్వస్వంగా నువ్వు భావించినప్పుడు, ఆయనకు నీవు నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు నీకు ఆయన ఎవరో వ్యక్తిగతంగా అనుభవము నీకు వస్తుందని ప్రభు అంటున్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈనాడు సువార్తలో కూడా చూసినట్లయితే ప్రభు అంటున్నాడు పేతురు గారితో, పేతురు గారు యేసు ప్రభు చెప్పిన మాటలు విని బాధ కలిగింది. ఈ లోక రక్షకుడు ఎందుకు సిలువ వేయబడాలి, ఎందుకు మరణించాలి, ఎందుకు 3వ తిరిగి లేవాలి, ఎందుకు ప్రభువుకు శ్రమలని ఆయన విన్నప్పుడు ప్రభువును పక్కకు తీసుకెళ్ళే, ఇది నీకు జరగకుండునుగాక అని అన్నప్పుడు ప్రభు సైతాను వెనకకు వెళ్ళు అని సంబోధిస్తూ ఉన్నాడు. క్రీస్తును కొంచెం లోతుగా అర్థం చేసుకోలేకపోయాడు పేతురు గారు. అయితే ఇది చెప్పిన తరువాత ప్రభు శిష్యులుగా జీవించాలంటే ఏం చేయాలని 3 విషయాలు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ప్రభు శిష్యులుగా మనం జీవించినప్పుడే ప్రభువును వ్యక్తిగతంగా తెలుసుకుంటావు. ఆ 3 విషయాలు ఏంటంటే తనను తాను త్యజించుకోవడము, రెండవది సిలువను మోసుకోవడము, మూడవది ప్రభువును అనుసరించడము. ఇవి చేసినప్పుడు ప్రభు నువ్వు తలుచుకుంటావు, ప్రభు గురించి తెలుసుకుంటావు. అయితే నిన్ను నీవు త్యజించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్నార్థకం. నీకున్నటువంటి ఆశలు, కోరికలు ఈ లోక సంబంధమైనవైతే నువ్వు నిన్ను త్యజించుకోలేవు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన విషయాలపై గట్టిగా నువ్వు ఆకట్టుకుని ఉన్నావు. అవి విడనాడినప్పుడే, విడిచిపెట్టినప్పుడే నీవు ప్రభు శిష్యుడుగా మారుతావు. అయితే నీ జీవితంలో వచ్చిన సిలువలను మోసినప్పుడు నీకు అర్థమవుతుంది క్రీస్తు ఎవరో. మూడవదిగా ఆయన అనుసరించినప్పుడు నీకు తెలుస్తుంది క్రీస్తు ఎవరో, లేకపోతే ఆయన గురించి మనకు అర్థం కాదు. పునీత పౌలు గారు అంటున్నాడు, 1 కొరింథీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని యొక్క రహస్యము, క్రీస్తు ప్రభు యొక్క రహస్యము ఆయన ఎవరో తెలుసుకోవాలంటే కేవలము ఒకే ఒక మార్గము, అది సిలువ మార్గము అని పేతురు గారు అంటున్నాడు. క్రీస్తును తెలుసుకోవాలంటే, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన రహస్యము మనకు అర్థం అవ్వాలంటే క్రీస్తు గురించి ధ్యానించినప్పుడు అది నీకు అర్థమవుతుంది, నువ్వు తెలుసుకోగలుగుతావని వాక్యం సెలవిస్తుంది. ఇక చివరిగా ప్రియమైన దైవ ప్రజలారా, ప్రభు శిష్యులుగా జీవించే మనము, ఆయన ప్రియమైన శిష్యులుగా జీవించే మనము, మన విశ్వాసము, మన పనులు ఒకటై ఉండాలి. నాకు విశ్వాసం ఉంది, పనులు లేవు అనే వ్యక్తిగా జీవించకూడదని యాకోబు గారు ఈ రోజున మనకు 2వ పట్టణంలో తెలియజేస్తున్నాడు. ఈ రోజుల్లో మనం ఏ విధంగా ఉన్నామంటే, చాలా మందికి విశ్వాసం ఉంది, విశ్వాసంలో బలపడుతున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం. ముఖ్యంగా ఈ రోజులలో కథోలికులు వాక్యం పైన, దివ్య సప్రసాదం పైన ఎంతగానో అవగాహన ఉంటుంది, తెలుసుకుంటున్నారు, వెతుకుతున్నారు ప్రభువుని, కనుక్కుంటున్నారు ప్రభువుని, విశ్వాసంలో బలపడుతున్నారు. వాటితో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. క్రియాపూరితమైన విశ్వాసము వారిలో ఉంటుంది. కానీ కొంతమంది ఈ క్రియాపూరితమైనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు ఎరుకపరుచుకోవడానికి కొన్ని కార్యాలు చేస్తున్నారు, లేకపోతే అవి ఇతరులను నొప్పించేవిగా ఉంటున్నాయి. ఈ రోజులలో ఏమవుతుందంటే, చాలా మంది మీ ఆపదలు ఉన్న వారిని ఆదుకుంటున్నాం, కానీ నువ్వు చేసినటువంటి యొక్క క్రియ, మంచి పని, సహాయము 10 మందికి తెలియడానికి ఫోటో తీసుకొని స్టేటస్లో పెట్టుకుంటున్నాం. అవునా? చాలామందికి జరుగుతుంది. నువ్వు సేవ చేస్తున్నట్లుగా ఫోటోలు తీసుకొని వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్లో తెలియజేస్తున్నావు, అందరికీ చెప్పుకున్నావు, నా విశ్వాసం ఈ విధంగా ఉంది, నా క్రియలు ఈ విధంగా ఉన్నాయని నీ అంతలో నువ్వు వ్యక్తపరుస్తున్నావు. మొన్న కూడా నేను చెప్పాను ప్రసంగంలో, ఒక వ్యక్తి పేదవారికి సహాయం చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు అతనితో పాటు ఒక కెమెరామ్యాన్ తీసుకెళ్ళాడు. నేను ఇతనికి సేవ చేస్తున్నాను, వీడియో తీయి, దీన్ని ఫేస్బుక్లో పెట్టుకుంటానని. అక్కడికి వెళ్ళిన తర్వాత
ఆ సహాయం స్వీకరించే వ్యక్తి మళ్ళీ లోపలికి వెళ్ళి మంచి సూట్ బూట్ వేసుకొని బయటికి వచ్చి ఆ బహుమతిని తీసుకొని ఇటువైపు నిలబడి అతనికి ఇస్తున్నాడు. అంటే మనం ఏం చేస్తున్నామంటే సేవాపూరితమైన కార్యాలు చేస్తున్నాము, కానీ 10 మందికి తెలియజేయడానికి ఎంతో ఆశ కలుగుతున్నాను, గొప్పగా అనుకోవాలి, నీ కార్యాలు చేస్తున్నాను అని ఎరుకపరుచుకోవడానికి మనం తహతహలాడుతున్నాం. పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం చేస్తున్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే మత్తయి శుభవార్తలో 6వ అధ్యాయం 1వ వచనంలో, నీవు సేవ చేసినప్పుడు, నువ్వు దానం చేసినప్పుడు, నువ్వు చేస్తున్న దానము నువ్వు కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి కూడా తేలినంత రహస్యముగా నువ్వు దానం చేసినప్పుడే నీ విశ్వాసము వాటి క్రియలకు అర్థం ఉంటుంది. పరలోకములో రహస్యం ఉన్న దేవుడు నీకు గొప్ప బహుమతిని ఇస్తాడని వాక్యం అక్కడ సెలవిస్తుంది. ప్రియమైన దైవ ప్రజలారా, అవును చేస్తున్నాము. మన విశ్వాసము క్రియలతో కూడుకుంది కాబట్టి అలా క్రియలతో కూడుకున్న విశ్వాసములో క్రియలను మనం ఇంకా ఎక్కువగా చేయడానికి దేవుని సహాయాన్ని కోరుతూ వినయము విధేయత కలిగి జీవించమని ప్రభు కోరుతున్నాడు. ఇవి మొదలు పెట్టుకొని మరి ఈ రాబోయే వారమంతా నాకు ప్రభు ఎవరు, ఏమవుతాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఆయన నీకు తప్పకుండా విశదపరుచుకుంటాడు. ఆమేన్. అందరం నించుని విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనే పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుంచి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారకును చనిపోయిన వారకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరమే ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మీ ప్రత్యేక విన్నపముల కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీ ప్రేమ కరుణలను నమ్ముకుని మీ చెంత చేరిన మమ్మలను మీ ప్రియ బిడ్డలుగా స్వీకరించి మీ హేరాళమైన ఆశీస్సులు దీవెనలను మాకు అందచేయండి. మీ నిమిత్తము, మీ సువార్త నిమిత్తము మా ప్రాణములు దారపోయు ధైర్య సాహసములు కూడా మాకు అనుగ్రహించండి. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దివ్యరాగాలతో వినతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను, గోధుమ పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. చేకొనుము స్వామి దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. మనసార నిన్ను నేను కోరుకొంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. మనసార నిన్ను నేను కోరుకొంటిని, తొలి ఫలములను
కొని తెచ్చి తిని ఆబేలుని మనసు నెంచి నాణ్యమైన వాటిని ఆబేలుని మనసు నెంచి నాణ్యమైన వాటిని అర్పింతును గైకొనుము అర్పింతుము గైకొనుము ఆశీర్వదించుము దివ్యరాగాలతో వినతింతును నవ్య భావాలతో సమర్పింతును దివ్యరాగాలతో వినతింతును నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల ప్రతిగైన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థింపుడు. రేపు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థనను ఆలకింపుము. ఈయని దాసుల అర్పణములను నీ కనికర హృదయముతో స్వీకరింపుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరు అర్పించి పవిత్ర బలి అందరి రక్షణకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై మేము నిరతము మేము స్తుతించుట, గణపరచుట, ఆరాధించుట ఎట్లనగా, హోసానా స్వామికి సతతం. హోసానా 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 స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం భూపరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మృగున్. హోసానా స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. దేవుని పేరట విజయించు వారే ఆశీర్వాదితులు. జయ జయ గీతి కీర్తించు. ఎలుగెత్తి వారిని స్తుతించు. హోసానా
స్వామికి సతతం హోసానా హోసానా హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. మా కోసం మరణించి మరణాన్ని జయించి మా కోసం మరణ రానున్న ప్రభువా, మా కోసం మరణించి మరణాన్ని జయించి మా కోసం మరణ రానున్న ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము
ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని పవిత్ర బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. వారే మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయ మీ శ్రీ సభను మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా కార్డినల్ అగ్రపీఠాధిపతి పూల్ అంతోని గారిని, తదితర పీఠాధిపతులను గురువులను మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్తము చొప్పున మీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలు చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన విశ్వాసము ద్వారానే ప్రభు ఎవరో తెలుసుకోగలుగుతాము. ప్రభు ఎవరో తెలుసుకోగలిగినప్పుడే ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి ఇంటి యజమాని, ప్రతి గురువు, ప్రతి మఠకన్య ఆ క్రీస్తును ఇతరులకు పంచగలుగుతారు. ఆ ప్రభువును మనం వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి విశ్వాసంలో దృఢపడాలని ప్రభువు నేర్పినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము శాంతిని సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. మీరు నా ఇంట్లో ప్రవేశించుటూ నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవితురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవితురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు.
దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మంచి కాపరిని నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. మంచి కాపరిని నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను, గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు, అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు, ఈ విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. పునీత ఇగ్నాషి వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలనట్లు కరుణించండి, క్రీస్తు ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించడి కష్టమా నాకు ధైర్యం కలనట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థనను ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయినట్లా చేయకండి, దుష్ట శక్తుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించెదను గాక. పరిపూర్ణ ఫలము గల చెప్పుము. మహామధురముతో నిండిన మంచి చేసువా దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాలపై నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలుచున్నారు, నా ఎముకలన్నీ ఇచ్చున్నారు అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేనిప్పుడు జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగములందు విచారించి తలంపు ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడు సృక్త పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలెనని నా మంచి చేసువా దేవరి వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాము. ఆమేన్. జూబిలీ ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పునుగాక. నీ కృపతో మమ్ములను సువార్త విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వం వికసించి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పముతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు మీ మహిమ వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలీ దైవానుగ్రహము
స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పునుగాక. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కృమ్మరింపబడునుగాక. సదాకాలము జీవించుచు పాలించు దేవా, నీకే సదా స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణములను ప్రభావితము చేయునుగాక. మీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్మని పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, తండ్రి దేవా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనౌన్స్మెంట్స్, ముఖ్య ప్రకటనలు. ఈరోజు 24వ సామాన్య ఆదివారాన్ని మనం కొనియాడుతున్నాం. ఫీస్ట్ ఆఫ్ దిస్ వీక్, ఈ వారపు పండుగలు. సోమవారం 16వ తారీఖున పునీత కర్నేలియస్ మరియు పునీత సిప్రియన్ వారి పండుగను మనం కొనియాడుతున్నాం. మంగళవారం 17వ తారీఖున పునీత హిల్డెగార్డ్, పునీత బెలార్మైన్ బిషప్ డాక్టర్ వారి పండుగను మనము జరుపుకోబోతున్నాం. థర్స్డే బేస్తవారం 19వ తారీఖున పునీత జాన్వేరియస్ బిషప్ అండ్ మార్టర్. ఫ్రైడే శుక్రవారం 20వ తారీఖున పునీత ఆండ్రూ కిమ్ మరియు పాల్ చాంగ్ వారి అనుచరులు ఆ పండుగను కొనియాడుతున్నాం. శనివారం 21వ తారీఖున సెయింట్ మాథ్యూ ది అపాజల్ అండ్ ఎవాంజలిస్ట్ పునీత మత్తయ్య గారి యొక్క ఉత్సవాన్ని మనం కొనియాడబోతున్నాం. టీవీ లైవ్ టెలికాస్ట్ స్పాన్సర్డ్ బై గువ్వల జోజయ్య అండ్ చిన్నమ్మ వారి కుటుంబ సభ్యులు. వారికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అద్భుత దివ్యబాలి యేసు యొక్క దీవెనలు. వారి ఇంటెన్షన్స్ కృతజ్ఞతగా నూతన గృహాన్ని నిర్మించుకున్నారు. దేవాది దేవుడు వారిని దీవించాలని, కాచి కాపాడాలని, వారికి మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించాలని మరియు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కోసం కూడా అర్పించమని కోరారు. తెలుగు బైబుల్స్ ఆర్ అవైలబుల్. ఈచ్ కాస్ట్ 500 రూపీస్. ఇంకా బుక్ స్టాల్లో ఉన్నాయి ఆల్రెడీ. దాదాపు 50 తీసుకొచ్చాము. ఇంకా 12 ఏమో ఉన్నాయి. మిగతా అన్నీ అయిపోయాయి. కాబట్టి త్వరపడండి. ఎవరి ఇంట్లో బైబిల్ లేదో దయచేసి తీసుకోవటానికి ప్రయత్నించండి. బుక్ స్టాల్లో అందుబాటులో ఉన్నాయి. On every Saturday evening after the rosary, we have English Mass for the children. 3వ శనివారం సాయంత్రం జపమాల అయిన తర్వాత పిల్లలకు ఇంగ్లీష్ పూజ ఉంటుంది. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అది పిల్లల కోసం. పెద్దలు కూడా పార్టిసిపేట్ కావచ్చు. ఏపీ జ్యోతిర్మయ సొసైటీ ఈజ్ ఆర్గనైజింగ్ జ్ఞానజ్యోతి బైబిల్ ఎగ్జామ్ 2024 ఆన్ 3rd November సండే. ఈ నెల సెప్టెంబర్ 30 కల్లా మాకు ఇచ్చినటువంటి బుక్స్ మొత్తం వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి. దయచేసి ఇష్టం ఉన్నవాళ్ళు 15 రూపాయలు చెల్లించి 15 రూపాయలు చెల్లించి మీ యొక్క పేరును నమోదు చేసుకోగలరు. 3rd November జ్ఞాన బైబిల్ జ్యోతి ఎగ్జామ్ ఉంటుంది. సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ రామంతపూర్ హైదరాబాద్ ప్రింటెడ్ శ్రీ సభ అనుదిన ప్రార్థన 480 రూపాయలు అవుతుంది. ఇది చాలా బాగుంది. నేను దీన్ని ఐ జస్ట్ గాన్ త్రూ శ్రీ సభ అనుదిన ప్రార్థన. ఇది ఫాదర్సు, సిస్టర్సు, బ్రదర్స్, ముఖ్యంగా ఫాదర్, సిస్టర్, బ్రదర్స్ ఈ ప్రార్థన చేస్తారు. ఇది మా యొక్క రెస్పాన్సిబిలిటీ. అయితే బిషప్లందరూ కలిసి తప్పనిసరిగా దీన్ని మనం ప్రజలకు కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి దీన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అయితే ముద్రణానుమతి తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య
బిషప్ గారు ఉడుమల బాల వరంగల్ మేత్రాసనలు దైవాచన సమితి అధ్యక్షులు బిషప్లందరితో కలిసి దీన్ని రిలీజ్ చేశారు. అన్ని హక్కులు పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయం వారిది కాబట్టి ముఖ్యంగా మన ఈ యొక్క పుణ్యక్షేత్రానికి పంపారు. తీసుకోదలుచుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. 480 రూపాయలు. కానీ చాలా బాగుంది, ప్రింటింగ్ బాగుంది. నేను జస్ట్ గాన్ త్రూ మెయిన్ ఆ విధంగా నేను జస్ట్ గాన్ త్రూ చాలా బాగుంది. ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది తెలుగులో ఉంది, చాలా బాగుంది. ఇంకొకటి క్రైస్తవ దైవశాస్త్ర నిఘంటువు, క్రిస్టియన్ థియాలజికల్ డిక్షనరీ, ఇంగ్లీష్ టు తెలుగు. ఇది ప్రత్యేకంగా ఈసారి వాళ్ళు ప్రింట్ చేశారు. చాలా బాగుంది. మన బైబిల్లో, ముఖ్యంగా మన బైబిల్లో ఇంగ్లీష్లో ఏమేమి పదాలు వస్తాయో వాటికి అర్థాలు, బైబిల్ డిక్షనరీ, క్రిస్టియన్ థియాలజికల్ డిక్షనరీ ఉంది. ఇది 150 రూపాయలు. కాబట్టి ఇది బిజినెస్ కాదు. మన బిషప్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి వాళ్ళు ప్రింట్ చేశారు. వచ్చే ఆదివారం నుంచి సప్లై చేయబడుతుంది. మన స్టాల్లో పెడతారు. ఈ 2 బుక్స్ పూజ అయిపోయిన తర్వాత అక్కడ పంపుతాను. యూ కెన్ జస్ట్ గో త్రూ. మీరు జస్ట్ అలా చూసి మళ్ళీ ఇవ్వండి. మళ్ళీ 3rd మాస్లో ఇంగ్లీష్ మాస్లో కూడా దాన్ని చూపించి అనౌన్స్ చేస్తాను. లాస్ట్ సండేస్ కలెక్షన్ వాజ్ ₹31,000. మైట్ బాక్స్ కలెక్షన్ 52,280. ఈ అమౌంట్ని బ్యాంకులో డిపాజిట్ చేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ జనరస్ కంట్రిబ్యూషన్. మీ ఉదార స్వభావానికి మా హృదయపూర్వక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అద్భుత దివ్యబాలి యేసు యొక్క దీవెనలు, దేవుని ఆశీస్సులు. దయచేసి అందరు లేచి నిలబడండి. ప్రభు ఆశీస్సుల కొరకై మీ శరముల వంచి ప్రార్థించుడి. సకల బుర్ర నిలయమైన సర్వేశ్వరుడు మేము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమున తన శాంతితో నింపునుగాక. ప్రభు మేము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవ వరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభు మీకు అమితముగా దయచేసి మీహలోక కృషిని ఫలింపచేసి మీరు సంతోషముతో నిత్య జీవితములో ప్రవేశించినట్లు కృప చూపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప నా పైన నిలిపితివి, నీ ప్రేమ నాలోన నింపితివి. నీ కృప నా పైన నిలిపితివి, నీ ప్రేమ నాలోన నింపితివి. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది.